నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని శక్కర్ నగర్లో ఉన్న శ్రీరామ మందిరం ఆలయంలో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై గదులను ప్రారంభించారు. ముందుగా రామ మందిరంలో విశేష పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణలతో కలశయాత్ర జరిపి గదుల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శర్మ మాట్లాడుతూ ఈ అదనపు గదుల నుంచి వచ్చే ఆదాయం రామ మందిరం అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. గదుల్లో నివాసం ఉండే భక్తులు తప్పనిసరిగా వేతనాన్ని చెల్లించాలని, శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ రామ మందిరం అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. पूजंता संकल्पिताः प्रतिहृताया ज्ञानत्रिकोणदातुं प्रतिहृतायां श्री देवाय नमः। पूजा अहं प्रतिहृतायां श्री देवांतता देवाय नमः। रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। देवाय नमः। ఇక్కడ ₹1 ఆదాయం రామారాయణకి లేదు. కళ్యాణ మండపం ఉంది కానీ దాంట్లో పెళ్లి చేసుకునేవాళ్ళు లేవు. జీరో పరిస్థితి. ఒక 2 నెలలు ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. కొంతమంది అనుమానించారు దీంట్లో రెంట్ వస్తారా రాదా అని. మేము ప్రారంభం చేసిన మరుసటి రోజే రెంట్కి 8 పోర్షన్స్ నిండిపోయినారు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పుడు కూడా ఖాళీ అనేది లేదు. ₹4,000 మాత్రమే ఉంటాయి కానీ మా మెయింటెనెన్స్కి ₹32,000 వచ్చాయి. అయిన తర్వాత ఇంకా దీన్ని మెల్లగా ఇంకోటి ఏంటంటే స్లాబ్ వేయాలి. భగవంతుని ప్రార్థించే బంధువులే కాకుండా మనమందరం మంచి చదువుని మన పిల్లలు ఎడ్యుకేటెడ్ కావాలనే ఉద్దేశంతో అటువంటి మందిరం బాగుండాలి, ఆ భగవంతుడికి పూజ చేయాలన్నా కాంప్లెక్స్ పెట్టి ఇక్కడ చిన్న వాళ్ళకు ఉండటానికి సౌకర్యం కల్పించినట్టయితే ప్లస్ ప్రార్థన మందిరకు కిరాయి ఇచ్చినట్టయితే ఈ గురించి ఆలోచించి చేసినందుకు మీరందరూ సెక్రటరీ గారి మేమందరూ వారిని అభినందించాలి. ఇంకా తప్పకుండా అయితే దీన్ని కూడా కొన్ని కంప్లీట్ చేయాలంటా ఉన్నాము. తప్పనిసరిగా 10-20 రోజులు నేను కూడా 10 లక్షలు ఇస్తాను. మీకు ఏదైనా సైడ్ కావాలంటే మా తహసీల్దార్ చెప్తాను, కొన్ని ఫ్రీగా చేపిస్తాను. మీకు అందరికీ అవసరం లేదు, ముందు సైడ్ సిమెంట్ అంతే ఇంటికే. కాబట్టి ఏదైనా కంప్లీట్గా నువ్వు మీద వరకు ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా గుడిసెలు ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ మీద టైం చేశాం, ఇడున్నాడు ఇల్లు ఇచ్చినాం. మంచిది కాదు, మనం ఉసుకెప్పుడు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. కాబట్టి మనం నాకు ఎక్కువ టైం లేదు, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా 10 లక్షలు వస్తే ఏం కావాలో చేసుకొని మీకు సౌకర్యాలు చేస్తాను. అదేవిధంగా ఎవరైతే కిరాయి తీసుకుంటున్నారో తప్పనిసరిగా రెంట్స్ కిరాయి వేయవలసిందే. అర్థమైందా? మీరందరూ సహకరించాలన్నమాట. సరే, ఒక 2 రోజులు ఎంతలో ముందనగా కానీ దేని కొరకు రామమందిరం చెప్పు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత కనీస సౌకర్యాలు అవన్నీ గమనించి
మేమందరం కంట్రిబ్యూషన్ వేసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఇంకొక రోడ్డు సిమెంట్ తెప్పిస్తే అది కాకుండా మేము అందరం డబ్బులు ఇచ్చి వారికి కూడా ఇట్లనే పైన అన్ని కట్టించాలి ఎక్కడ కేసు జరుపుకోకుండా. అంటే గత ప్రభుత్వాలకు పెద్దరికాలంగా చేశారు కానీ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ చేశారు కానీ అకామిడేషన్ చేయాలి. అకామిడేషన్ చేయకుండా చదువు అనేది పడుకుంటున్నారు. అంత నిలరు మహిళా పిల్లలు, ఆడపిల్లలు, మంచి మెరిట్ పిల్లలు వాళ్ళ బాధలు చూడక మేము అందించాం. వాళ్ళు మేము సౌకర్యం పెట్టాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.